గుంటూరులో జరుగుతున్న వైకాపా ప్లీనరీలో డ్వాక్రా మహిళల అంశంపై ఎమ్మెల్యే రోజా తీర్మానం ప్రవేశపెడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కూడా సరిపోదని ఆయన తెలుసుకుంటే బాగుంటుంది. పైగా కొత్తగా వడ్డీ లేని రుణాలకు ఇవ్వాల్సిన నిధుల్ని కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సక్రమంగా విడుదల చేయటం లేదు. 2015 నుంచి ఇప్పటి వరకు సుమారు 1500 కోట్ల వరకు వడ్డీ లేని రుణాల పథకానికి సబ్సిడీ ఇవ్వాల్సి ఉన్న చిల్లి గవ్వ కూడా ఈ చంద్రబాబు నాయుడు చెల్లించలేదు. డ్వాక్రా మహిళల పరిస్థితి అటు రుణమాఫీ కాక కొత్తగా వడ్డీలు లేని రుణాలు పుట్టక చిన్నాభిన్నం అయిపోతుంది. అంటే చంద్రబాబు నాయుడు గారి మోసపూరిత పరిపాలన ఏ విధంగా సాగుతుందో డ్వాక్రా అక్క చెల్లెమ్మలు ఒకసారి గుర్తుపెట్టుకుంటే మంచిది. రాబోయే ఎన్నికల్లో మళ్ళీ మోసపోకుండా మిమ్మల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడికి బుద్ధి వచ్చే విధంగా బుద్ధి చెప్పాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో బాబు పరిపాలన అరాచక ఆంధ్రప్రదేశ్గా మార్చేసింది. ఆడవాళ్ళకి అర్ధరాత్రి నడిచిన రోజే స్వాతంత్రం అన్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో కనీసం పట్టపగలు కూడా స్వేచ్ఛ లేకుండా పోయింది. అమరావతి నుండి మారుమూల గ్రామం వరకు ఎక్కడా కూడా మహిళలకు రక్షణ లేని పరిస్థితి. రావణాసురులు నరకాసురులు కలిసి పాలిస్తే ఎలా ఉంటుందో ఈరోజు ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన దుర్యోధన దుశ్శాసన దుర్మార్గ పాలనగా సాగుతుంది అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆడవాళ్ళ ఆర్తనాదాలతో అన్నపూర్ణ రాష్ట్రం ఏ విధంగా ఆత్మ ఘోషిస్తుందో ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించుకొని బెజవాడ కనకదుర్గమ్మ పాదాల చెంత జరుగుతున్న ఈ ప్లీనరీలో ఈ నారావారి నరకాసుర పాలనకి అంతమొందిస్తామని మరి అందరూ కూడా ప్రమాణం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.